Hello everyone, welcome back to our YouTube channel Max Magnet. So ఈ వీడియోలో మనం పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఈ చాప్టర్కి సంబంధించి 2024లో వచ్చినటువంటి ఏపీ అండ్ తెలంగాణ ఎంసెట్కి సంబంధించిన టోటల్ కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో పార్ట్ 1 వీడియోలో మనం కంప్లీట్గా ఓన్లీ పర్మ్యూటేషన్స్ డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ఓన్లీ కాంబినేషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఏ మోడల్స్ అయితే ఎక్కువగా రిపీట్ అవుతున్నాయో నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ఎగ్జామ్స్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది విత్ ఈజీ సొల్యూషన్స్. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో విత్ ద ఫస్ట్ ప్రాబ్లమ్. ఇఫ్ దెర్ ఆర్ 6 alike ఫ్రూట్స్, ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే 6 alike ఫ్రూట్స్ అంట, 7 alike వెజిటబుల్స్ అంటే సేమ్ ఎలిమెంట్స్ ఉన్న క్వశ్చన్స్ వస్తాయి. 7 alike vegetables, 8 alike biscuits. Then the number of ways of selecting any number of things out of them such that at least one from each category selected. అంటే టోటల్లో నుంచి ఎన్ని వేస్లో మనము ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ప్రతి ఒక్క దాంట్లో నుంచి వన్ ఎలిమెంట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రూట్ తీసుకున్నాం, ఒక వెజిటేబుల్ తీసుకున్నాం, ఒక బిస్కెట్ తీసుకున్నాం, లేదా 2 fruits 2 vegetables 2 biscuits, లేదా 3 fruits 2 vegetables 2, అట్లా టోటల్గా ఎన్ని వేస్ ఉన్నాయి, టోటల్ హౌ మెనీ వేస్ ఆర్ దేర్. సో ఇలాంటి క్వశ్చన్ ఏదైనా రాని మీరు డైరెక్ట్గా ఏం చేయాలంటే, ఓకే, సో దీనికి ఫార్ములా వచ్చేసి p+1 q+1 ఇంటూ r+1. ఓకేనా, సో డైరెక్ట్గా మనము ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, సో p+1 q+1 ఇంటూ r+1 చేసిన తర్వాత లాస్ట్లో ఏం చేయాలంటే -1. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ అయినా రాని, ఇంకొక ఎలిమెంట్ ఉన్నా కూడా +1 చేసుకొని లాస్ట్ -1 చేయాలి. 6+1 7+1 8+1 -1. సో అప్పుడు ఏమవుతుంది, 6+1 7 ఇంటూ 8 ఇంటూ 9 -1. ఓకే, 7 8 56 ఇంటూ 9 అంటే ఏమొస్తుంది, 9 5 45 9 6 54 504 -1, దట్ ఈస్ 503. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇలాంటి అలైక్ అనే వర్డ్ కనిపిస్తే మీరు డైరెక్ట్గా ఇచ్చిన ఎలిమెంట్స్ని +1 చేయాలి. +1 చేసి మల్టిప్లై చేసుకొని లాస్ట్లో -1 చేస్తే ఓకే ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. దెర్ ఆర్ 6 different novels అంట అండ్ 3 different poetry books ఆన్ ఏ టేబుల్. ఒక టేబుల్ మీద 6 different type of novels ఉన్నాయి, 3 different type of books ఉన్నాయి. ఓకే, అందులో నుంచి మనము 6 novels 3 booksలో నుంచి 4 novels సెలెక్ట్ చేయాలి. అలాగే 3 poetry booksలో నుంచి ఒక poetry book తీసుకోవాలి. సో సెలెక్షన్ కాబట్టి మనకు కాంబినేషన్ యూస్ చేస్తాం. సో టోటల్ ఎన్ని poetry book నావెల్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి. అందులో నుంచి ఎన్ని తీసుకుంటున్నాం, 4. 6c4. ఓకేనా, ఇంటూ నెక్స్ట్ టోటల్ poetry books ఎన్ని ఉన్నాయి, 3. అందులో నుంచి ఎన్ని తీసుకుంటున్నాం, 1. ఓకే, అంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడండి, arranged in a row on a shelf such that the poetry book is always in the middle. ఓకే, అంటే టోటల్ 5 books తీసుకుంటున్నాం, 1 2 3 4 5. ఇందులో మధ్యలో ఏముండాలంటే ఆ పోయిటరీ బుక్ ఉండాలి, అంటే అబౌవ్ నావెల్స్ ఉండొచ్చు. ఓకేనా, నావెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ నావెల్ 1 నావెల్ 2 నావెల్ 3 నావెల్ 4 ఇలా అయినా రాసుకోవచ్చు, లేదా ఇక్కడ 2 1 4 3 ఇలా అయినా రాయొచ్చు. సో ఈ నావెల్స్ని మనము ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు, పైనది కింద కిందది పైన. సో అవి ఎన్ని వేస్లో సెలెక్షన్ చేసుకోవచ్చు అంటే 4 ఫ్యాక్టోరియల్. వై, బికాస్ మనకు ఉండే 4 నావెల్స్ అండ్ 4 ప్లేసెస్. 4 నావెల్స్ 4 ప్లేసెస్ అంటే 4 ఫ్యాక్టోరియల్ వేస్. సో దీన్ని సింప్లిఫై చేస్తాం ఏమొస్తుంది, ఓకే 6c4 అంటే ఏం రాసుకోవచ్చు మనం, 6c2 కూడా రాసుకోవచ్చు. 6c4ని 6c2 రాయొచ్చు, దట్ మీన్స్ 6 ఇంటూ 5/2 ఇంటూ 1 ఇంటూ 3c1. ఓకే, ఎన్సీఆర్ ఫార్ములా మనకు తెలుసు, ఎన్సీఆర్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. అందరికి తెలుసు, ఇది బేసిక్ ఫార్ములా, అందరు చేస్తారు. ఇంకా ఇది ఏమొస్తుంది, జస్ట్ ఫార్ములా రాసుకోండి, 3 ఫ్యాక్టోరియల్ బై 3 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్, దట్ మీన్స్ 3 వస్తుంది. ఓకే, 4 ఫ్యాక్టర్ అంటే మనకు తెలుసు, దట్ ఈస్ 24. సింప్లిఫై చేయండి, 2 1 2 3 5 3 15 15 3 45 45 ఇంటూ 24. ఓకే, చూస్తే మనకు సంథింగ్ 1080 అలా వస్తుంది. ఓకే 180 ఎందుకంటే ఇక్కడ 40 into
20 చేస్తే 900 వస్తుంది. 900 ఆప్షన్ ఇక్కడ 900 పైన ఆప్షన్ ఉండేది ఒకటే. సో ఆప్షన్ డి 1080 ఇస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 3 men and 3 women క్యాన్ బి అరేంజ్డ్ ఇన్ ఏ రో ఆఫ్ 6 seats. 6 seats ఉన్నాయంటే అందులో 3 men 3 womenని అరేంజ్ చేయాలి. సచ్ దట్ ఫస్ట్ అండ్ లాస్ట్ మస్ట్ బి ఫిల్డ్ విత్ మెన్. మెన్ ఎంతమంది ఉన్నారు? 3, ఉమెన్ 3 members. సో టోటల్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 6 seats. కానీ ఇక్కడ ఏం చేయాలంటే మెన్ అండ్ ఓకే ఫస్ట్ అండ్ లాస్ట్ సీట్ మస్ట్ బి ఫిల్డ్ విత్ మెన్ కండిషన్ ఇచ్చాడు. ఇక్కడ కండిషన్ ఇచ్చినప్పుడు అది ఫాలో కావాలి. సో ఫస్ట్ అండ్ లాస్ట్ సీట్ ఫిల్డ్ విత్ మెన్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? 3 men ఉన్నారు, అందులో నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసేసాం. ఓకే, సో ఈ మెన్ని ఫర్ ఎగ్జాంపుల్ men 1 men 2 అనుకోండి, ఇలా అయినా రాయొచ్చు, లేదా 2 1 ఇలా అయినా చేసుకోవచ్చు. అంటే వీళ్ళిద్దరిని మనము ఇంటర్చేంజ్ చేయొచ్చు. ఎన్ని వేస్లో ఇంటర్చేంజ్ చేయొచ్చు అంటే 2 factorial ways. సో 2 factorial మెన్ అయిపోయింది. తర్వాత ఉమెన్. ఓకే, సో ఇంకా ఎంతమంది ఉన్నారు? 1 men ఉన్నాడు, ఇంకా 3 women ఉన్నారు. టోటల్ ఎంతమంది ఉన్నారు? 4 members ఉన్నారు. ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. 4 membersని 4 ప్లేసెస్లో అరేంజ్ చేయడానికి ఆన్సర్ ఈజ్ 4 factorial. మనకు తెలుసు ఆల్రెడీ. సో 3c2 అంటే 3 factorial బై 3 minus 2 అంటే 1 factorial into 2 factorial. దట్ ఈక్వల్స్ ఏమవుతుంది? ఓకే, 2 factorial into 4 factorial. సో 3 factorial వస్తుంది మనకు. ఓకేనా, అంటే 3 వస్తుంది. 3 into 2 factorial into 2 factorial అంటే 2, 4 factorial అంటే 24. సో 3 to 6, 6 into 24 అంటే 6 into 24 ఏమొస్తుంది? 144 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, if a committee of 10 members is to be formed from 8 men and 6 women, then the number of different possible committees in which the many are in majorities. సో ఈ క్వశ్చన్ 1 minute టైం ఇస్తాను, సాల్వ్ చేయండి. ఓకే, ట్రై చేయండి ఒకసారి. ఇదే మోడల్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఉంది. ఓకే, okay, now so what is given in the question? If a committee of 10 members is to be formed from 6 women, 8 men and 6 women. Okay, so 8 men ఉన్నారు, men 8 members ఉన్నారు, women 6 members ఉన్నారు. ఇందులో నుంచి మనము 10 members కమిటీ ఫామ్ చేయాలంట. ఓకే, కమిటీలో ఎంతమంది ఉండాలి? 10 members ఉండాలి. Then the number of different possible committees in which men are in majority. Men ఎక్కువ మంది ఉండాలంట. ఓకే, సో మెన్ ఎక్కువ మంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 5 members ఇక్కడ 5 members తీసుకున్నాం అనుకోండి. సో మెన్ మెజారిటీ ఉండరు, ఈక్వల్గా ఉంటారు. సో మెన్ మెజారిటీ అంటే ఏం తీసుకోవాలి? ఇక్కడ 6 members తీసుకోవాలి, ఇక్కడ 4 members. అప్పుడే మనకి ఏమవుతుంది? మెన్ ఈజ్ మెజారిటీ అవుతుంది. సో మెన్ 8 members ఉన్నారు, 8 membersలో నుంచి 6 members తీసుకోవాలంటే వాట్ ఈజ్ ఆన్సర్? 8c6.
ఇక్కడ ఉమెన్ 6 మెంబర్స్ ఉన్నారు, అందులో 4 మెంబర్స్ తీసుకుంటామంటే 6C4. ఓకేనా, ఇది ఒకటి. నౌ ఇంకొక పాసిబుల్ ఏం రావచ్చు, ఓకే, ఇక్కడ మనము 8 మెంబర్స్లో నుంచి 7 మెంబర్స్ తీసుకున్నాం, ఇక్కడ 6 మెంబర్స్లో నుంచి 3 మెంబర్స్ తీసుకున్నాం. ఇంకోటి ఇక్కడ 8 మెంబర్స్లో నుంచి 8 మెంబర్స్ తీసుకున్నాం, 6 మెంబర్స్లో నుంచి 2 మెంబర్స్ తీసుకున్నాం. ఇంకోటి 8 మెంబర్స్ నుంచి 9, 6లో నుంచి 1. ఇది పాసిబుల్ అవుతుందా ఈ కేస్? నాట్ పాసిబుల్. వై? బికాస్ ఇక్కడ ఉన్న n మనకు r కన్నా తక్కువ రాకూడదు. ఓకే, సో n ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ r. సో దిస్ కేస్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఓన్లీ 3 కేసెస్ పాసిబుల్ అవుతాయి. ఓకేనా, నౌ వీటిని మనం సింప్లిఫై చేద్దాం. ఓకేనా, సో వీటి ప్రోడక్ట్ చేసుకోవాలి. 8C6 అంటే ఏం రాసుకోవచ్చు మనం? ఓకే, 8C6 అంటే ఇక్కడ పక్కన సింప్లిఫై చేస్తాను. 8C6 క్యాన్ బి రిటన్ యాజ్ 8C2, ఎందుకంటే 8 - 6 2 కాబట్టి ఈ విధంగా రాసుకోవచ్చు. సో 8 × 7/2 × 1, 2 1 2 4, 4 7 28 ఇంటూ 6C4ని 6C2 కూడా రాసుకోవచ్చు. 6 × 5/2 × 1, 2 3 6, 5 3 15 ఇలా వస్తుంది. నెక్స్ట్ 8C7ని 8C1 రాసుకోవచ్చు. 8C1 అంటే 8. ఓకే, అంతే కదా. NC1 అంటే n వస్తుంది. 6C3 అంటే 6 × 5 × 4, 3 × 2 × 1, అంతే కదా. 3 ఉన్నప్పుడు 3 ఎలిమెంట్స్ బ్యాక్ రావాలి. 6 × 5 × 4 బై 3 × 2 × 1 చేయాలి. 3 2 6, 6 క్యాన్సల్, 5 4 20. నెక్స్ట్ 8C8 ఏమొస్తుంది? ఓకే, 8 factorial by 8 - 8, 0 factorial into 8 factorial, క్యాన్సల్ అయిపోతే 1. ఓకే, అంతే కదా. NCN అంటే ఫార్ములా ఏంటి? 1. నెక్స్ట్ 6C2 అంటే ఇందాక చేసాం 15. ఓకే, వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. సో ఇదేమవుతుంది? 280 అండ్ 140. 280 140 ఎంత? 0, 420 అవుతుంది. నెక్స్ట్ ఇది 160, ఇది 15, 400, 595. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. ఓకే, ఫస్ట్ కేస్ ఇది పాసిబుల్, ఇది పాసిబుల్. సో 3 కేసెస్ పాసిబుల్ అయినప్పుడు మనము అడిషన్ రూల్ యూస్ చేస్తాం. సో అడిషన్ చేయాలి మూడింటిని. ఆప్షన్ డి కరెక్ట్. ఓకే, ఈ టైప్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఈ టైప్ ఎవ్రీ ఇయర్ ఈ టైప్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో ఈ మోడల్ ఒక 1 or 2 minutes పడుతుంది, బట్ వెరీ ఈజీ అండ్ వెరీ ఇంపార్టెంట్. సేమ్ అదే మోడల్కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ ఉంది. సో ఇది హోంవర్క్ ఇస్తున్నాం, మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ రాయండి. ఓకేనా, నెక్స్ట్ ఈ క్వశ్చన్ పాలిగాన్కి సంబంధించి. సో నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఆఫ్ ఏ పాలిగాన్, దీనికి ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటి? n × n - 3/2. నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఫార్ములా n × n - 3/2. సో ఇక్కడ n అంటే సైడ్స్. సో సైడ్స్ ఏమున్నాయి ఇక్కడ మనకు తెలియదు. సో n × n - 3/2 ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? 275. ఓకే, సో ఇక్కడ ఈ 275ని ఇక్కడ మల్టిప్లై చేసుకుంటే n × n - 3 ఈక్వల్ టు 275 × 2. 275 × 2 అంటే ఎంత? ఓకే, ఏమొస్తుంది? 400, 550 వస్తుంది. 550. సో ఇక్కడ మనము n ప్లేస్లో ఏం రాసుకుంటే 550 వస్తుంది. ఓకే, 550. సో ఇక్కడ మనం n ప్లేస్లో మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 25 × 23 ఏమొస్తుంది? ఓకే, 25, 625, 550 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఓకేనా, సో n × n - 3 ఈజ్ ఈక్వల్ టు 550 అంటే ఇక్కడ మల్టిప్లై చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దాన్ని సింప్లిఫై చేయడం కొంచెం కష్టం అవుతుంది. అందుకు మనం ఏం చేస్తామంటే ఆప్షన్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, వెరీ ఈజీ మెథడ్, ఈజీ ప్రాబ్లం. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ ప్రాబ్లం. నెంబర్ ఆఫ్ డివైజర్స్. సో నెంబర్ ఆఫ్ డివైజర్స్ అడిగినప్పుడు ఇచ్చిన నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఏమొస్తుంది? 2 5 10, 2 4 0, 2 2 4, 2 7 0, 3 9 27, 3 3 0, 3 10 ఓకే, 2 5 5 1s. సో 2 power 1 2 3, 2 cube, 3 cube, 5 power 1 ఇలా వచ్చాయి కదా. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఓకే, సో నౌ టు ఫైండ్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్.
ఎక్స్పోనెంట్ని +1 చేసి రాసుకోవాలి. 3 + 1 3 + 1 1 + 1. అప్పుడు ఏమవుతుంది 3 + 1 4 × 4 × 2 4 4 16 16 2 32. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ ఏఎన్ అని ఇచ్చాడు. ఓకే, సో దీన్ని మనం బి అనుకుందాం. సో లెట్ బి ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఫ్రమ్ 0 to n r/ncr ఇలా తీసుకుందాం. ఓకేనా, సో ఇదొకటి. సో నౌ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే రీప్లేస్ r/n - r, ఆర్ని n - rతో రీప్లేస్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది సమ్మేషన్ ఆర్ ఫ్రమ్ 0 to n n - r/nc n - r. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. యాడ్ చేయండి, యాడ్ 1 and 2. 1 2ని యాడ్ చేస్తే ఏమవుతుంది? ఓకే, ఇది బీనే, ఇది కూడా బీనే. సో బి ప్లస్ బి 2b ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఫ్రమ్ 0 to n r/ncr ప్లస్ సమ్మేషన్ ఆర్ ఫ్రమ్ 0 to n n - r/nc n - r. ఓకే, సో రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఓకే, ఎన్సిఆర్ అన్న ఎన్సిఎన్ - r అన్న రెండు ఈక్వలే, మనకు ఫార్ములా ఉంది. సో అప్పుడు ఏమవుతుందంటే 2b ఈక్వల్ టు సమ్మేషన్ కామన్గా రాసుకుందాం, డినామినేటర్ కూడా సేమ్. ఓకే, ఎన్సిఎన్ - rని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది ఆర్ ప్లస్ n - r అవుతుంది. ఆర్ క్యాన్సల్ చేస్తే ఓకే, ఈ బి 2 ఇక్కడ తెచ్చుకోండి, బి ఈక్వల్ టు సో ఎన్ మనం ఇక్కడ రాసుకుంటే n/2 సమ్మేషన్ ఆర్ ఫ్రమ్ 0 to n 1/ncr. అంతే కదా, ఇక్కడ ఉన్న ఎన్ని మనం బయటికి రాసుకున్నాం. ఈ 2 ఇక్కడికి వస్తే డినామినేటర్లో /2 అవుతుంది. n/2 సమ్మేషన్ ఆర్ ఫ్రమ్ 0 to n 1/ncr. ఓకే, సో ఇది వచ్చింది. సో దీని వాల్యూ ఏంటి మనకు ఇక్కడ రాస్తుంది చూడండి, బి ఈక్వల్ టు n/2 × 1/ncr అంటే ఏమి ఇచ్చాడు? బీనే కదా, ఏఎన్ అని ఇచ్చాడు. సో ఏఎన్. ఓకే, n/2 an is our answer. Option C is correct. Next, a set A contains 8 elements. The number of subsets of A which contains at least 6 elements. ఓకే, సో ఒక సెట్లో ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. అందులో మినిమం మనం ఎన్ని తీసుకోవాలి? 6 ఎలిమెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ 8లో నుంచి 6 తీసుకుందాం, లేదా 8లో నుంచి 7 తీసుకోవచ్చు, లేదా 8లో నుంచి 8 తీసుకోవచ్చు. ఈ 3 కేసెస్ పాసిబుల్ అవుతాయి. సో 8C6 అంటే ఏం రాసుకోవచ్చు? 8C2 కూడా రాయొచ్చు. వై? బికాస్ 8లో 6 పోతే 2 కాబట్టి 8C2 కూడా రాసుకోవచ్చు. 8 × 7/2 × 1 2 4 క్యాన్సల్ 4 28 ప్లస్ 8C7ని మనము 8C1 రాసుకోవచ్చు. 8C1 అంటే 8, 8C8 అంటే 1. సో 28 + 8 ఎంత? ఓకే, 36 + 1 37. ఆప్షన్ సి is correct. The number of ways in which 4 different things can be distributed to 6 persons అంట. ఓకే, సో ఎన్ని డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ? 4 డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. సో 4 డిఫరెంట్ థింగ్స్ డిస్ట్రిబ్యూటెడ్ టు 6 persons so that no persons gets all the things is అంటే ఈ 4 డిఫరెంట్ థింగ్ని 6 persons పంచాలి. సో జస్ట్ ఏం లేదు, 6 × 6 × 6 × 6 -1 చేయండి అంతే. 4 ఉన్నాయి, 6 మెంబర్స్ పంచాలి. ఫస్ట్ పర్సన్కి 4 వేస్లో, మళ్ళీ సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, అట్లా 6 మెంబర్స్ కాబట్టి ఓకే 6 persons కాబట్టి 6 × 6 × 6 × 6 ఇన్ని వేస్ వస్తాయి. సో 6 6 36 × 6 6 అంటే ఎంత వస్తుంది? 216 × 6 36 6 1 6 9 6 2 12 1296 ఓకే -6 సారీ -6 చేయాలి. 1296 -6 అంటే 1290. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఇది కూడా సేమ్ అంతే, ఇంత ముందు క్వశ్చన్ లాగానే ఈ రెండు క్వశ్చన్ సేమ్. ఇది చూడడానికి ఇంత చిన్నది ఉంది, ఇంత పెద్ద క్వశ్చన్, రెండు సేమ్. ఓకే, సో ఇన్ ఏ టెస్ట్ కంటైనింగ్ 3 objective type of questions is conducted in a class. 3 objective questions ఉన్న టెస్ట్ని కండక్ట్ చేస్తారంట. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ 4 options. ఓకే, అండ్ ఓన్లీ 1 option is correct answer. No 2 students of class have answered identically and no students
రిటర్న్ ఆల్ గ్రేడ్ ఇదంతా ఇచ్చాడు. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ అటెంప్టెడ్ ఆల్ ద క్వశ్చన్స్, దెన్ మ్యాక్సిమం పాసిబుల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిటర్న్ ద టెస్ట్. ఓకే, సో జస్ట్ ఏం లేదు ఇక్కడ, వెరీ 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 ఈజీ క్వశ్చన్. ఓకే, సో ఇది కూడా సేమ్ ముందు ప్రాబ్లం లాగానే. ఏం చేయాలంటే ఇక్కడ మనం జస్ట్ 4 × 4 × 4 -1 చేయాలి. అంటే 4³ -1. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 3 క్వశ్చన్స్ ఉన్నాయి, 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అంటే ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్స్, 4³ బేస్ -1 చేస్తాం. ఓకే, సో 64 - 1 63, ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఓకే, సో 64 - 1 that equal to 63, option D is correct. So thanking you for watching this video. Stay connected with us for more important and interesting chapters. Thank you for watching. Share with your friends and like this video.